श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा తర్వాత మనం వ్యాపారం వ్యవహారం ఎన్ని ఉంటాయి మనకు కూడా రత్నామం చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఎత్త వ్యక్తి ఎలాంటి కూడా ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ వ్యక్తి ఎలాంటి తెలుసుకోవాలి ఎత్త వ్యక్తిని కూడా మీకు గమనించగలుగుతారు. ఎక్కడ వస్తుంది నామశక్తికి అంత బలం ఉంది. ఆ రత్నామంలో అంత శక్తి ఉంది. ఆ శక్తి మనం ఏం చేస్తాం అని అనుకుంటాం. పద్మం అంటే ఏంటంటే చాలా మంది పద్మం అంటే ఏంటి తెలియదు. కలవపు అనుకుంటారు. కలవపు కాకుండా ఇంకోటి అది ఎప్పుడు రాత్రులు పిలిచేది కలవపు, చంద్రుడు రాగానే పెడతాడు. పగల విడిచేది కలవపు, సూర్యుడు రాగానే వేస్తాడు. మరి కలవపుకి చంద్రుడికి కలెక్షన్ ఉంది, సూర్యుడికి పద్మానికి కలెక్షన్ ఉంది. అవి వచ్చినప్పుడు ఇస్తాయి లేకపోతే ఇవ్వడం. మానవుడికి కూడా 7 చక్రాలు ఉన్నాయి.
ఈ 7 చక్రాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే ప్రతిరోజు మనం తెలియకుండానే వాళ్ళు పని చేస్తాం. అనుకోకుండా ఒకసారి లేచినంటే ఏం చేస్తామంటే వెంటనే లేచిపోయి కళ్ళు నువ్వు వేసుకుని వెంటనే ఏదో పనిగా పడిపోతాం. అసలు అప్పుడే పెడుతుంది, కానీ ఆ విడిచే టైంలోనే బయటకు వెళ్ళిపోతాం. అప్పుడు విశ్వశక్తి ఏముంటుంది కదా, విశ్వశక్తి మన లోపల రావాలి. ఇప్పుడు విశ్వంలో ఉన్న శక్తి అన్నది విశ్వంలో ఉన్న ఈశ్వర శక్తి అంటారు. ఈశ్వర శక్తి అట్లా ఉంది కాబట్టి ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళి మనం వదులుతాం కాబట్టి మనం బ్రతుకున్నాం. అంటే అలా ఈశ్వరశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం లోపల తీసుకుంటే ఉదయం ఏం చేయాలంటే ప్రతిరోజు ఎప్పుడు లేచామో అప్పుడే మనం సాపేసుకోవచ్చు, కూర్చుని కూర్చొని తర్వాత ఏదో చేసుకుని అలా కూర్చొని అలా ఈశ్వరశక్తిని ధ్యానం చేయాలి. వెంటనే మీరు ఏం చేయద్దు. ఆ ధ్యానం చేసే ముందు ధ్యానం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుంటావో పుష్కలు పోతావో పెట్టుకుని అక్కడ పెట్టేసి మళ్ళీ మీ బళ్ళని పెట్టుకుని స్నానం చేసి పూజ చేసి ఆ వాటర్ తాగాలి. ఇది మరి నీరు ఎందుకు పెట్టాం? విశ్వశక్తి ఓపెన్ అవుతుంది. 7 చక్రాలు ఓపెన్ అయిపోతాయి. తెల్లవారుజామున అందరికీ ఓపెన్ అవుతాయి, కానీ ఎవరికి అదే లాస్ట్. అందుకే యోగులు ఏం చేస్తారు, తెల్లవారుజామున వేసి స్నానం చేస్తారు. మేము నిద్ర రాత్రి ఉన్నాం, అయినా నిద్ర రాలేదు, నేను నిద్ర రాలేదు. నిద్ర రాకుండానే స్నానం చేసుకుంటూ ఉన్నాం. 3 గంటలు 4 గంటల కూర్చున్నాం. ఎప్పటి నుంచి ఉదయం రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల కూర్చున్నాం. మరి ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. ఎలా నిద్రలేనట్టుందా? మేమేమో తినం, ఏదో కొంచెం తింటాం, మనం తిన్నట్టు పడతాం. మరి ఎలా వచ్చింది అంటే విశ్వశక్తితో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి ఏం కావాలన్నీ పరమేశ్వరుడు అందిస్తాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు చేయవలసింది ఏంటంటే ఏం చేయాలంటే ప్రతిరోజు దేశాంతనే కళ్ళు నిలుపుకోవడం కాదు, దేశాంతంలో వేసుకోవడం, ఎక్కడ దిక్కు కూర్చోవడం, మంచం మీద అలా కాలు వాచిపడ వేసుకుని ఇలా పేరు ఇలా పెట్టుకుని ఇలా ఈ ఏళ్ళు పైన ఇలా 2 ఏళ్ళు కాకుండా 2 ఏళ్ళు అంటే ఏడా పెంగళ సుసుమ్మ నయన్ ఉంటుంది. అందుకే పొత్తు పెడతాం. ఇలా పెట్టిలాగా 2 కాలుగా పెట్టి ఎలా ఉన్నాలో అలా కూర్చుని అలా కళ్ళు మూసుకుని ఊపిరి తీసుకుంటూ ఊపిరి తీసుకునేటప్పుడు శ్రీదత్త జయదత్త గురుదత్త, మళ్ళీ వదిలేటప్పుడు శ్రీదత్త జయదత్త గురుదత్త అని అన్నారనుకో ఊపిరికి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ కొంతకాలానికి ఏం చేస్తుంటే మనం జపించక్కర్లేదు, ఊపిరి జపించేస్తున్నారు. మీకు అర్థమైందా అమ్మ? అమ్మగారు అర్థమైంది అమ్మ? మీకు అర్థమైంది? ఇలా చేస్తే మీరు ప్రతిరోజు యాక్టివ్గా ఉంటారు. ప్రతిరోజు ఆపదలు వస్తాయి. మనకు ఏమి మామూలుగా ఉండదు కదా, ఏదో ఆపద వస్తాను. ఆ ఆపద మన గుమ్మం దాకా రానియకుండా కాపాడతారు ఈ నామం. ఏది నామది? శబ్దం. మీరు అందరూ కూడా ఇప్పుడు నామం తీసేసుకున్నట్టే ఉపదేశం అయిపోయింది. అర్థమైందా? ఏం చెప్పాలా? అంతే. ఈ నామం జపించుకుంటే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. మీకు ప్రతిరోజు చేయండి. మీరు ప్రకృతిలో కలిసిపోతారు. మీ మనసు ప్రకృతిలో కలిసిపోద్ది. మీ మనసు ప్రకృతి నుంచి విశ్వశక్తిలో కలిసిపోతే విశ్వశక్తి ఎక్కడ ఉన్నా సరే తక్కువ కనెక్ట్ అయిపోతుంది. ఈ అబ్బాయి అన్నాడు, నాకు ఫోన్ చేయాలనుకున్నాను అనుకోండి, అనుకుంటాను మనసులో, నేను ఫోన్ చేస్తాను. గురుగారు మీకు వాసం అనుకున్నానని మీరు ఫోన్ చేశారంటారు. ఇంకొక ఆయన ఉన్నాడు, అక్కడ ఎర్రగొండ పాలన ఉంది, అక్కడ కృష్ణ నాకు ఇలాగే మీటింగ్ పెట్టి అది ఇంట్లో ఇలాగే చెప్పేసాను మంత్రం. అది మంత్రం అంతే, ఇంకా అంతనామం మంత్రం. అది గురువు చెప్తే మంత్రం అందులో వస్తే అది పోతే తీర్థం. అలా గురువు చెప్పాడు, అయిపోయింది. అతను అలాగే నామం చెప్పిన తర్వాత అతను ప్రతిరోజు ధ్యానం చేసినడల్లా గురుగారు మీరు కనపడతారు, తర్వాత దత్తాత్రేయుడు కనపడతాడు అంటాడు. రోజు ఫోన్ చేస్తాడు. ఒక ఆమె సేదకి పని చేసుకుంటుంది అక్కడ ఎర్రగొండపాలని, అది కూడా ఏజెన్సీ ఏరియా. ఆ ఏరియాలో ఆమె కూడా అలా ఊరు వెళ్ళారు. మంత్రం చెప్పారు. వాళ్ళందరూ కూడా మంత్రం చేసుకుని చేస్తారు. ఆమె ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటారు. సూర్య నమస్కారంలో దత్తాత్రేయుడు కనపడతాడు. చెప్పొద్దు నాకు కొంచెం స్వామి, నాకు రోజు దత్తాత్రేయుడు కనపడతాడు అంటే ఎక్కడున్నాడో దత్తాత్రేయుడు ఇన్ని చోట్ల ఉన్నాడు. అంటే త్రిగుణాత్మకుడు. అంటే వెంకటేశ్వర స్వామి అతనే, రాముడు అతనే, అందరం అంతకి అవతారమూర్తులు అందరూ వచ్చి ఒకరు వచ్చి ఒకరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన శక్తి అంతా ఎక్కడున్నది? ఇప్పుడు మనం మరణించామనుకోండి, మన శక్తి ఎక్కడ ఉంటుంది? మనం ఆలస్యం ఉంటుంది కదా, సంచితం అంటారు, దాంట్లో ఉండిపోయి మళ్ళీ జనంలో వచ్చినప్పుడు ఆడొచ్చి ఈ ఆ పనులు ఏమైనా చూస్తారు చూడండి. ఈ మధ్య కుర్రాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా పాటలు పాడేస్తున్నారు, సంగీతం పాడేస్తున్నారు, అన్ని వాయించేస్తున్నారు, జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? సంచితం దాచుకున్నది అన్నమాట. దాచుకున్నది మనకు కూడా వస్తుంది. మీకు ఇంకో విషయం దానం గురించి కూడా చెప్తారు. అందుకే అన్నదానం ఎక్కువ చేస్తారు జనం కూడా.
దానం అంటే మా గురువుగారు ఒక ఉపన్యాసం చెప్పారు ఏంటంటే చాలా పెద్ద జనం ఉన్నారు, ముగ్గురికి ఎలాంటి పిల్లలకి ఒక్కొక్కరికి 2 అరటిపళ్ళు ఇచ్చారు మా గురువుగారు. ఇచ్చి అరటిపళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒక అతను అక్కడికి వేసాడు, ఒక అతను దారిలోకి వెళ్ళి ఒక అంటిపండు తిని ఒక అంటిపండు ఎవరికి ఇచ్చారు. ఇంకొక అతను ఏం చేసాడంటే పట్టుకెళ్ళి అమ్మగారు అందం ఆమె ఏం చేసింది, పట్టుకెళ్ళి ఎవరికో ఇచ్చేసింది. ఇప్పుడు మా తర్వాత రోజు ఉపన్యాసంకి వచ్చారు. వస్తే ఉపన్యాసంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఆకేశారు. ఈ ముగ్గురు అమ్మగారిని కాసి, అమ్మ నువ్వేం చేసావు అన్నారు. ఈ మొదట ఆవిడ అన్నది తినేసాను. సరే కూర్చో అన్నారు. తర్వాత ఆవిడకి ఆకేశారు, అమ్మ నువ్వేం చేసేవు అన్నారు. ఒకటి నేను తిన్నాను, ఒకటేమో అలా ఎవరికి ఇచ్చానండి. అప్పుడు వచ్చి అమ్మ మంచి పని చేసావు అన్నారు. ఇంకొక ఆవిడ అడిగారు, ఆమె 2 ఇచ్చేసారు అన్నారు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారంటే గురుగారు, ఇప్పుడు ఈ తిన్నది ఎక్కడికి వెళ్ళింది, పెంటలోకి వెళ్ళిపోయింది. ఆ పెంటలో ఏరిసాడు కదా, ఏరిగింది పెంట అయిపోయింది కదా, ఆడ సంచి వేసుకుని ఆ పేపర్ అనేది అది ఎవరికి అది కర్మకి అది ఎవరికి ఏం పెట్టలేదు. 2 వస్తే తక్కువ ఇచ్చినాడు. వాళ్ళ మధ్య తర్వాత ఏంటంటే ఒక 10 రోజులకి పర్లేదు ఎక్కడికి వెళ్ళాలి, 10 మంది